రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వ్యవహారం దేశ అత్యున్నత న్యాయస్థానం ముందుకు చేరింది. కాంగ్రెస్ పార్టీ అత్యవసరంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మీనాక్షి రాజ్యసభ నామినేషన్ ను రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించిన నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ఏఐసీసీ పిటిషన్లో కోరింది. ఈ అంశంపై దాఖలైన అత్యవసర పిటిషన్ను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. కోర్టు విచారణలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వ్యవహారం దేశ అత్యున్నత న్యాయస్థానం ముందుకు చేరింది. కాంగ్రెస్ పార్టీ అత్యవసరంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మీనాక్షి రాజ్యసభ నామినేషన్ ను రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించిన నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ఏఐసీసీ పిటిషన్లో కోరింది. ఈ అంశంపై దాఖలైన అత్యవసర పిటిషన్ను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. కోర్టు విచారణలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.